హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మనం డిస్కస్ చేసిన స్టాక్స్ కూడా కొద్దిగా మంచిగా పర్ఫామ్ చేశాయి. అందుకే కొద్దిగా లేట్ అయినా కానీ మీకోసం కొన్ని మంచి స్టాక్స్తో మళ్ళీ మీ ముందుకు ఈ వీడియోతో వచ్చాను. బాగా రీసెర్చ్ చేసి ఆ స్టాక్స్ టెక్నికల్ అనాలిసిస్ విత్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయి, అవి బ్రేక్అవుట్ ఎలా ఇస్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేయొచ్చో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి పరాగ్ మిల్క్. ఓకే, పరాగ్ మిల్క్ ఫుడ్స్. సో ఈ స్టాక్ చూడండి, ఇది వచ్చేసి సపోజ్ లెట్స్ సే మనము ఈ రెసిస్టెన్స్ జోన్ అనుకుందాం. ఓకే, ఈ రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడైనా కానీ ఈ రెసిస్టెన్స్ జోన్ అనుకుందాం. ఈ రెసిస్టెన్స్ జోన్స్ ఫస్ట్ టైం హిట్ అయ్యి బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ చూడండి ఇంత ఫాల్ అయితే, ఈ స్టాక్ అయితే ఇంత ఫాల్ అయింది. అండ్ దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయ్యి సేమ్ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ ఎందుకు బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి. ఏ స్టాక్ అయినా కానీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఏదైతే ఆ జోన్, ఆ సప్లై జోన్ ఉంటుందో అక్కడ మల్టిపుల్ టైమ్స్ హిట్ చేసిందంటే ఆ ఏరియా వీక్ అయిపోతుంది. అండ్ దెన్ అది బ్రేక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి సేమ్ అయింది కదా. చూడండి ఇక్కడైతే జస్ట్ వన్ టైం బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. అండ్ దెన్ స్టాక్ అయితే చాలా ఫాల్ అయింది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ట్రై చేయడానికి చేసినప్పుడు ఏం స్టాక్ అయితే వన్ టైం ఏమి హిట్ చేయలేదు, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడే స్టాక్ అయితే హిట్ చేసిన తర్వాత ఈ జోన్ అయితే వీక్ అయిపోయింది. అండ్ దెన్ ఏ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్, ఒక మంచి బ్రేక్అవుట్ అయితే మనకి స్టాక్ ఇచ్చింది. సో నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? సో ఈ స్టాక్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది ఈ స్టాక్కి? అరౌండ్ 280 290. ఓకే, సో అండ్ ఆల్సో ఈ స్టాక్ చూడండి వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఒక మంచి చాలా బుల్లిష్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ హ్యూజ్ క్యాండిల్. చూడండి ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది, నో ఇట్ డిడెంట్ హ్యాపెన్. ఒక డోజీ లాంటి క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఒక హ్యూజ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇది మనం బ్రేక్అవుట్ అని అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని రెసిస్టెన్స్ జోన్ అయితే నెక్స్ట్ 280 290 ఆ జోన్లో అయితే ఉంది. సో అది రీచ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా చూడండి సేమ్. ఇక్కడ చూడండి 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. అండ్ దెన్ స్టాక్ చాలా ఫాల్ అయింది. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో నియర్ ఈ బ్రేక్అవుట్ జోన్లో అయితే చూడండి చాలా మల్టిపుల్ టైమ్స్ హిట్ చేసింది. అండ్ దెన్ ఇక్కడ చూడండి పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ మల్టిపుల్ టైమ్స్ హిట్ చేయడానికి ట్రై చేసింది. అండ్ దెన్ బ్రేక్అవుట్ అవ్వలేదు. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఈ సప్లై జోన్ అయితే వీక్ అయిపోయింది. అండ్ దెన్ ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ అండ్ ఆల్సో పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇదైతే మనం పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఓకే, సో మనం నెక్స్ట్ స్టాక్కి వెళ్దాం. శోభా లిమిటెడ్. సో శోభా లిమిటెడ్ కూడా చూడండి సేమ్ సిమిలర్ ప్యాటర్న్. ఇక్కడైతే ఏదైతే రెసిస్టెన్స్ జోన్లో ఉందో సేమ్ స్టాక్ అయితే ఇక్కడే ఈ రెసిస్టెన్స్ జోన్లో అయితే ఉంది. లాస్ట్ టైం చూడండి స్టాక్ అయితే ఒక రెసిస్టెన్స్ ఈ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. అండ్ దెన్ చూడండి ఎంత ఫాలో అయిందో. అండ్ దెన్ పర్ఫెక్ట్ అండ్ దెన్ బ్రేక్అవుట్. ఇక్కడ చూడండి నియర్ బ్రేక్అవుట్, ఇది ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే, సో బ్రేక్అవుట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇది ఇంకా కొద్దిగా ఈ బ్రేక్అవుట్ని ఎక్కడైతే ఏ రెసిస్టెన్స్ ఏరియా ఉందో దీన్ని మల్టిపుల్ టైమ్స్ హిట్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ హిట్ చేసి అండ్ దెన్ ఇది కన్నా స్టాక్ ఇక్కడే కన్నా ఈ ఒక మంచి డైలీ క్యాండిల్ కానీ వీక్లీ క్యాండిల్ కానీ ఒక హ్యూజ్ క్యాండిల్ కానీ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ చేస్తే మనకైతే 2000 నెక్స్ట్ 2000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ స్టాక్. ఓకే, నెక్స్ట్ స్టాక్ చూద్దాం, మ్యాక్స్ ఎస్టేట్స్. ఈ స్టాక్ చూడండి, ఇది నాకు అన్నిటికంటే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇక్కడ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ దెన్ ఈ రెసిస్టెన్స్ చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్. అండ్ దెన్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎప్పుడైతే స్టాక్ మల్టిపుల్ రెసిస్టెన్స్ని హిట్ చేస్తుందో, ట్రెండ్ లైన్స్ ఇక్కడ చూడండి ఇదొక ట్రెండ్ లైన్ కదా, ఇదొక ట్రెండ్ లైన్. సో మల్టిపుల్ యాంగిల్స్లో ఇదైతే బ్రేక్అవుట్ చేసింది. ఎప్పుడైతే ఒక స్టాక్ ఎట్లా మల్టిపుల్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుందో ఆ స్టాక్ చాలా స్ట్రాంగ్ స్టాక్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ క్యూపిడ్ స్టాక్.
ఇంతకుముందు కూడా ఆ స్టాక్ నేను మెన్షన్ చేశాను. సో అదైతే చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఓకే, సో అదే కాకుండా ఇక్కడ చూడండి, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే సేమ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ప్యాటర్న్ చూడండి, ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది అండ్ ఆల్సో ఈ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసింది. అండ్ ఆల్సో వీక్లీ టైం ఫ్రేమ్ చూడండి, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ విత్ స్ట్రాంగ్ క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ ఏరియాని బ్రేక్ చేసింది, ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. చూడండి, మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే హిట్ చేస్తుందో ఆ స్టాక్ అయితే బ్రేక్అవుట్ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఫాల్స్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ప్రీవియస్ కూడా చూడండి, పర్ఫెక్ట్ పోల్ అండ్ ఫ్లాట్ ప్యాటర్న్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, మంచి కన్సాలిడేషన్ అయింది అండ్ దెన్ హ్యూజ్ బ్రేక్అవుట్. సో ఈ స్టాక్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దెన్ 630 ఆ తర్వాత 700 కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదైతే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బయోకాన్ వెరీ సింపుల్. ఇదేంటంటే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఇది చూడండి, ఇది వీక్లీ ప్యాటర్న్, ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఇది ఇంకా బ్రేక్అవుట్ ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ క్లోజ్ చేసింది. సో ఇక్కడ కన్నా ఈ స్టాక్ డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో స్టాక్ హిట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడైతే ఈ రెసిస్టెన్స్ ఏరియాని హిట్ చేసిన తర్వాత స్టాక్ హ్యూజ్ ఫాల్ అవ్వలేదు. నెక్స్ట్ డే చూడండి, జస్ట్ కన్సాలిడేషన్ ఒక డోజీ ఫామ్ అయింది. డోజీ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఈ రెసిస్టెన్స్ని హిట్ చేసిన తర్వాత ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే, మల్టిపుల్ టైమ్స్ హిట్ అవుతుంది కాబట్టి ఇది కన్నా 1 డే ఒక బిగ్ క్యాండిల్ కన్నా ఫామ్ చేస్తే క్లోజింగ్ కన్నా దీనిపై రెసిస్టెన్స్ పైన ఇస్తే ఇది డెఫినెట్గా చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. ఈ రెసిస్టెన్స్ ఇదే బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ ఈ స్టాక్కి. చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ హిట్ అయిన తర్వాత చాలా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. నా కంటెంట్ మీకు నచ్చినైతే ఎట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.